వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు జరిగాయని ఎంపీ సత్యవతి అన్నారు. సోమవారం అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. ఒక పక్క ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతుంటే ప్రతిపక్ష పార్టీలు ఏం చేశారని వారిని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందని స్కూల్స్ కూడా నాడు నేడు కింద కార్పొరేట్స్ స్కూల్స్కి ధీటుగా అభివృద్ధి చెందిందని ఎంపీ సత్యవతి అన్నారు. గడిచిన 4.5 ఏళ్లలో ఎక్కడా కూడా అవినీతి జరగకుండా ప్రజల వద్దకే పథకాలు నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందుతున్నాయని ఎంపీ సత్యవతి అన్నారు. ఇంతకన్నా అభివృద్ధి ఇంకేం జరగాలని ఎంపీ సత్యవతి ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం గురించి తమ మనస్సాక్షితో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా ఈరోజు మరి మీకు తెలియజేస్తున్నాము. మీరంతా ఎక్కడున్నారు? అది ఎప్పుడు కూడా ప్రపంచం చూడని ఒక క్లిష్టమైన పరిస్థితి. అగ్రరాజ్యాలు కూడా ఏమి చేయాలో తోచని దిక్కుతోచని పరిస్థితుల్లో విలవెల్లాడిన పరిస్థితి. ప్రపంచమంతా తమ ఇంటికే వాళ్ళు పరిమితమై ఎవరు ఆదుకుంటారా, వ్యాక్సిన్ ఎవరు ఇస్తారా, కనీసం కోటీశ్వరుడు కూడా బయటకు వెళ్ళి నిత్యావసర వస్తువులు కూడా తీసుకోలేని పరిస్థితి. ఎక్కడ కూడా షాపింగ్ మాల్స్ లేవు. ఒక బయటకు వెళితే ఒక తినుబండారాలు కొనుక్కునే పరిస్థితి లేదు. లాక్డౌన్. ఇటువంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు ఇవాళ వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఉద్ధరిస్తాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజలకు ప్రాణం కంటే మిన్న ఏముంటుంది? ఆయన ఒక్కరే ఎప్పటికైనా కరోనాతో సహజీవనం చేసే పరిస్థితి ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి అనేక వైద్య వ్యవస్థలన్నింటినీ కూడా చక్కబరిచి పారామెడికల్ సిబ్బందిని, నర్సెస్ని, డాక్టర్స్ని కూడా యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసి ఒక విజనరీగా ఏదైతే నవరత్నాలని ఆయన ప్రకటించిన నవరత్నాలని ప్రజలకి చేరవేయడానికి ఒక పారదర్శకమైన వ్యవస్థని సిద్ధం చేసిన ఒక విజనరీ లీడర్. మరి ఆ వ్యవస్థ ద్వారా సచివాలయంలో ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే ఇంచుమించు 1,40,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలనిచ్చి ప్రతి గ్రామంలోనూ సిద్ధం చేసినటువంటి విజనరీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ప్రజలకు అవసరమైన మందులు, టెస్టులు, కోవిడ్లో మరి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే ఆ వైద్యం చేయించుకోవడానికి అవసరమైన ఖర్చును కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి కార్పొరేట్ హాస్పిటల్స్ డోర్స్ కూడా పేదవానికి తెరిచి ఉంచి దాన్ని పేదలు కూడా ధైర్యంగా ఒక వైద్యాన్ని చేయించుకునే వ్యవస్థనిచ్చినటువంటి మానవీయ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఈ ప్రతిపక్ష నాయకులు, ఇవాళ ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి నాయకులు ఎక్కడున్నారు? ఒక వైద్యురాలుగా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కరైనా కనీసం ప్రజలకి ధైర్యం చెప్పే మాట అయినా మీరు మాట్లాడారా? మేము ఉంటాము మీకు తోడుగా, మాకు సంబంధించిన వ్యక్తులు వచ్చి మీకు కలుస్తారు, మీకు ఆదరిస్తారని ఒక్కరైనా మాట్లాడారా? మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ ప్రజల ప్రాణాలకి భరోసా ఇవ్వకుండా మీరు ఏం చేస్తారు? ప్రజల సంక్షేమం. ఇవాళ ఏ ప్రజలైనా ప్రభుత్వం నుంచి సుమారుగా ఒక కుటుంబం ఇంచుమించు మినిమం 3 లక్షల నుంచి 5 లక్షల వరకు సంక్షేమం అందుకుంది. వాళ్ళు బ్రతకలేని వాళ్ళు, ఇంటికే పరిమితమైన వాళ్ళు ప్రభుత్వం అందించిన సాయంతో ఇవాళ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నారు. గతంలో అనేక వివక్షలు, జన్మభూమి కమిటీలు, వారి ద్వారా
మరి ఎవరికి వాళ్ళు ఇస్తారో తెలియదు. వాళ్ళకి అర్హత ఉంది, అయినా సరే ఒకళ్ళ దగ్గర చేయి చాపి ప్రభుత్వ పథకాలను అందుకునే పరిస్థితి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థ ఇవాళ గుడ్ గవర్నెన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అమలవుతుంది. నిరుపేదకి ఏదైతే అర్హత ఉండి సంక్షేమం రావాలో అది వాళ్ళ ఖాతాలోకి డైరెక్ట్గా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఒక కుగ్రామంలో ఒక పల్లెటూరు ఒక పేదకి ఇవాళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయంటే ఇంతకంటే సంక్షేమాన్ని అందించే వ్యవస్థ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పి మీరు ఇంతకంటే బెటర్గా ఇంకా చేయడానికి ఏం చేయగలరు? ఎవరు కూడా ఒక మనిషికి ఇచ్చే అత్యుత్తమమైన విలువ ఒక ప్రభుత్వ పథకాన్ని చేయి చాచి ఒక ఆఫీసర్ ముందు కానీ ఒక ఆఫీస్ ముందుకు కానీ లేకపోతే ఎవరైనా ఒక లీడర్ ముందుకు కానీ వెళ్ళి నిలబడి అడిగే పరిస్థితి లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక పేదవానికి ఇవాళ సంక్షేమం ఇస్తున్నారు. వచ్చి ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం మాట్లాడుతున్నారు, ఇవాళ వచ్చి పోలవరం ప్రాజెక్టు కోసం మాట్లాడుతున్నారు. ఇంతవరకు కనీసం ఢిల్లీకి వచ్చి ఒక్క లేఖని మీరు ఇచ్చిన సందర్భాలు మీకు ఎప్పుడైనా ఉన్నాయా అని చెప్పి మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజులలో మరి మీకు తగిన గుణపాఠం ప్రజలే మీకు చేస్తారు అని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ గతంలో కంటే మిన్నగా, అంటే అప్పుడు ఒక నమ్మకంతో 151 సీట్లు ఇచ్చారు, ఇవాళ ఇచ్చిన మాటని నిలబెట్టుకొని గతంలో కంటే నాడు నేడు ఇవాళ స్కూల్స్ హాస్పిటల్స్ కాదు, నాడు ఆంధ్ర రాష్ట్రం నేడు ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినా అభివృద్ధి చెందిన గ్రామాలు అభివృద్ధి చెందిన నగరాలతో ఇవాళ విలసిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రం. ప్రతి రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్ స్థాయి వ్యక్తులు ఇవాళ వచ్చి మన నాడు నేడు ద్వారా పాఠశాలలు మన ఆరోగ్య వ్యవస్థను కూడా వచ్చి వాళ్ళందరూ చూసి వెళ్ళి వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేసుకున్న పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అడుగుల ఎత్తున సమున్నతంగా రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేశాము. ఆయనకిచ్చే అసలైన నివాళి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తప్ప అర్హత ఉన్న ఏ రాష్ట్రం ఉంది అని చెప్పి ఇవాళ మరి మీ ద్వారా కూడా ప్రతిపక్షాలకు కూడా మీరు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మీకే తెలుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అంబేద్కర్ మహనీయుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం, మహిళల కోసం, మహిళల రక్షణ కోసం రాజ్యాంగ వ్యవస్థల్లో అన్ని అంశాలు కూడా రూపకల్పన చేసిన మరి రాజ్యాంగ రూపకర్త మహాశిల్పి ఆయన యొక్క శిల్పాన్ని మనం అత్యంత అద్భుతంగా మనం ఆవిష్కరించుకున్నాము. ఆయనకిచ్చే అసలైన నివాళి ఆంధ్ర రాష్ట్రం మాత్రమే, గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే ఆయన ఒక మంచి ప్రజా పరిపాలన ద్వారా అందించారని చెప్పి మీకు తెలియజేస్తూ స్వేచ్ఛగా చేసుకుంటున్నారు అందరూ. మరి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది? గుళ్ళలో పూజలని ఎండోమెంట్ వాట్ యు మీన్? నాకు మీ క్వశ్చన్